ఇంతమంది ఇంత దృష్టి పెట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సో డిఫరెంట్ ఫీల్డ్స్ లో నేను నిజంగా అన్ని రకాలుగానే ఆలోచించాను స్వప్న. నాకైతే ఆన్సర్ దొరకలేదు ఈ రోజు కూడా. ఎందుకు ఇంత జలస్ అనాలా, లేకపోతే అసహనం భరించలేనితనము? ప్రేమించే వాళ్ళు విపరీతంగా ప్రేమించేస్తున్నారు, ఇష్టం లేని వాళ్ళు విపరీతంగా అసహించుకుంటున్నారు. నిజమా? See, Super Singer 7 జరిగేటప్పుడు I faced this kind of heat from the public. I know ఒక వర్గం అనే అనుకోవాలి. నాకు నరకం చూశాను నేను ఆ టైంలో. ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ షో అండ్ ఆల్, బట్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టినప్పుడు ఎవరైనా ఒక పాట బాగా పాడితే బాగా పాడామంటారు, ఎనీ సింగర్ బాగాలేకపోతే బాగాలేదంటారు. ఇంత దరిద్రంగా పాడా అని మనమైతే కామెంట్ చేయం కదా జనరల్లీ, ఎవరో వాంటెడ్లీ తప్పించి. అవును, దాని గురించి చాలా నెగిటివ్గా ఒక పేరాలు రాసి అంటే చేయలేం కదా, పనిగట్టుకుని చేసే. అది నాకు అసలు అర్థమయ్యేది కాదు. సీరియస్లీ ఇప్పుడు నేను ఒక 100 మార్క్స్కి నేను ఒక 80 మార్క్స్ వేసి ఓకే ఒక 60-70 వరకు మార్కులు ఇస్తే, ఒక 10కి 7 మార్క్ 6 నంబర్ ఇచ్చినప్పుడు బండ బూతులు తిట్టేవాళ్ళు నన్ను. ఇప్పుడు నాకు ఏదో తెలుసనో లేకపోతే ఏదో కొంచెం పరిజ్ఞానం ఉందనో అక్కడ కూర్చోపెట్టారు అన్న మర్యాద లేదు. నెంబర్ 1. ఐ డోంట్ నో, ఐ యూస్ టు ఫీల్ రియలీ బ్యాడ్. ఎందుకు ఇచ్చారు మార్కులని మిమ్మల్ని మొత్తం? అంటే మిగతా వాళ్ళేమో చాలా, ఇప్పుడు అఫ్కోర్స్ ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి జడ్జ్మెంట్ వాళ్ళది. సో అవతల వాళ్ళు 9 out of 10 ఇచ్చినప్పుడు నేను 7 out of 10 ఇస్తే నాకేదో నేను దానికి తగ్గట్టుగానే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని. అది కన్విన్స్ అయ్యేవారు కాదు జనాలు. అంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ సింగర్స్ అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకూడదు. అవును, కరెక్టే. అండ్ కొంతమంది సింగర్స్ నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా చెప్పి ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్, మా ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు మీరు మాకు మార్కులు తక్కువ ఇస్తున్నారు అని. అప్పటికే ప్లేబ్యాక్ సింగర్స్ ఎక్స్ట్రాడినరీ సింగర్స్ అయినప్పుడు అసలు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకూడదు కదా. సో వ్యక్తిగతంగా అంటే తూట్లు పొడుస్తున్నట్టు ఈ కామెంట్స్ పనిగట్టుకుని ఇట్ హర్ట్ యూ? ఇట్ హర్ట్స్ మీ అ లాట్. ఈవెన్ ఈ రోజు కూడా ఏదో పట్టించుకోవట్లేదు అంటే ఎందుకు పట్టించుకుంటాము? పట్టించుకున్నంతసేపు నేనైతే చాలా మూడ్ ఆఫ్ అయిపోతాను. అండ్ అట్ ద సేమ్ టైం చాలా రూమర్స్, చాలా లింకప్స్ నన్ను ఎన్ని సందర్భాల్లో అప్సెట్ చేశాయి అంటే నేను కంప్లీట్గా ఎలా అయిపోయానంటే డిస్కనెక్ట్ అయిపోయాను కంప్లీట్లీ ఫ్రమ్ ది వరల్డ్. నాకు నా ఇల్లు, వర్క్ వస్తే వెళ్ళి చేయటం, అసలు ఏ రకంగానూ సోషల్ గ్యాదరింగ్స్లో నన్ను ఎప్పుడైనా చూసారా? నో. కలిసి ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్తారు, ఇవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోయాయి ఆల్మోస్ట్. ఈ రూమర్స్ వల్ల? డెఫినెట్లీ రూమర్స్ వల్ల. ఎవరితో మాట్లాడితే ఏం లింకప్ చేస్తారో, ఎవరితో మాట్లాడితే ఎలా టర్న్ అవుతుందో అది వి డోంట్ నో. అండ్ దట్టు ఆ టైంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఉండే ఉంటారు, కానీ నేను అసలు మనుషుల దగ్గరికి రానికపోతే నాకేం తెలుస్తుంది? మీరు కొంచెం గోడ కట్టుకుంటారు, అది యాక్చువల్లీ వాస్తవం. అంటే డెఫినెట్లీ ఆనెస్ట్లీ, బికాస్ అది మీ పరిస్థితులు కావచ్చు, నా పరిస్థితులే, అది నా వ్యక్తిత్వం కానీ కాదు. గోడ కట్టుకోవడం అస్సలు నా వ్యక్తిత్వం కాదు అది. నేను చాలా ఫన్ లవింగ్ గర్ల్, అండ్ ఆల్సో గర్ల్ అని నన్ను అవుతున్నారు కదా. లేదు, మన ఇద్దరం గర్ల్స్ అమ్మా. ఇప్పుడు చెప్పండి. సో గోడ కట్టుకునే మనస్తత్వం నాది కానీ కాదు. నాకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉండి అలా ఎంజాయ్ చేసి, అఫ్కోర్స్ మన బాధ్యతలు మనం ఎప్పుడూ మర్చిపోలేదు. వి నాట్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. అన్నీ చేయాలి, ఆ ఫన్ పార్ట్ డెఫినెట్గా లైఫ్లో ఉండాలి అని అనుకునే నేను ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం మానేశాను. I was into completely depression. What was the most, అంటే మీరు పేర్లు చెప్పదలుచుకోకపోతే చెప్పక్కర్లేదు, మోస్ట్ ఏం చెప్పాలి, బాధ పెట్టే లింకప్ మిమ్మల్ని? మధు యాష్కి గారితో నన్ను లింక్ చేసి మాట్లాడారు. అసలు విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఎందుకు చేశారు, ఎవరు చేశారు అనేది నేను చాలా సందర్భాల్లో చాలా వెబ్సైట్స్లో నా పేరుందా కలిపి రాశారా అని చాలా చూశాను. కింద ఉన్న కామెంట్స్లోనూ లేకపోతే డిస్కషన్ బోర్డ్స్లోనూ నా పేరుంది తప్పించి ఏ ఒక్క వెబ్సైట్ ఇలా ఆయన పేరుతో నా పేరు కలిపి రాయలేదు. ఉండుంటే కనుక అక్కడే సూజ్ చేసేదాన్ని.
వెబ్సైట్స్లో రాయలేదు. బట్ ఇప్పుడు దీనికి ఇలా ప్రచారం జరిగిపోవడానికి కారణం సిన్స్ మీరే బయటకు వచ్చి మీరు పేరు చెప్పి మరీ ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఈ సర్చ్ ఆప్షన్స్ అన్నిట్లో కూడా దిస్ హెస్ బికమ్ అంటే టాపిక్ ఆఫ్ డిస్కషన్. ప్రపంచానికి ఎంత పని లేదో, ఎంత పనికి మాలిన జనం ఉంటారో నిజంగా ఇలాంటివి చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. నేను అసలు ఆయన కలవలేదు. ఒక్కసారి కూడా ఒక ఐ థింక్ 1 or 2 ఈవెంట్స్ అనుకుంటా. ఒకటి యూఎస్లో, ఒకటి ఇక్కడ జరిగిన వన్ ఆఫ్ ది ఈవెంట్స్, లాంగ్ బ్యాక్. హలో అంటే హలో అంతవరకే. నేను ఒక సందర్భంలో ఏదో చెప్పాను, రే ఆయన నేను ఒక రాఖీ తీసుకురండి రా, రాఖీ కట్టినా కూడా మీరు అదే లింక్ చేస్తారా అని. ఆ తర్వాత నేనే అన్నాను అనమాట, నువ్వెవడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కాదు సునీత, మీరు ఫండమెంటలీ యూర్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. బికాస్ మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటారు, మీ జీవితం మీరు బాగుండడం ముఖ్యమని ఫస్టే చెప్పారు. ఎవరో ఏదో అన్నారని చెప్పి వై డూ యూ నీడ్ టు ఆన్సర్ ఆర్ రెస్పాండ్ టు దెమ్? ఐఎమ్ ఆన్సరబుల్ టు మై కిడ్స్ బికాస్ దే ఆర్ స్మాల్ అంటే ఇప్పుడిప్పుడే టీనేజ్లోకి వచ్చిన వాళ్ళు. ఐఎమ్ ఆన్సరబుల్ టు మై పేరెంట్స్ డెఫినెట్లీ. నన్ను ఇంత కష్టపడి నేను ఈ స్థాయిలో ఉండటానికి పేరెంట్స్ దాకా ఈ విషయాలన్నీ వెళ్తుంటాయి మామూలుగా, అంటే కనుక్కుంటుంటారు. అసలు ఇంట్లో అసలు ఏ రకమైన టాపిక్స్ రావు, ఎప్పటికీ రావు. అండ్ వాళ్ళకి అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అన్న సంగతి ప్రాబ్లీ నాన్నకి కొంచెం కొద్ది గొప్ప తెలుస్తుంది. బాలుగారికి ఆయన ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఆయన కూడా ఒకరు కాబట్టి యూనో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆయన తెలుస్తాయి. కానీ మా అమ్మ అయితే అసలు స్వీట్ హార్ట్ ఆవిడ. షీ డజంట్ నో ఎనీథింగ్, షీ డజంట్ కేర్ ఎనీథింగ్. మీరు బాగుండాలి అంతే కదా. దట్స్ ఆల్. నేను బాగుండటం, నేను కరెక్ట్గా భోజనం చేయటం, నేను కంటి నిండా నిద్రపోవటం, అండ్ రోజు లేస్తే పాఠంలాగా ఇంతమందిని చూసుకుంటున్నావే నువ్వు, గాడ్ బ్లెస్ యూ. ఆ ఒక్క మాట చాలా మిగిలినవన్నీ మర్చిపోవటానికి. వాట్ ఈస్ అమేజింగ్ ఈజ్ సునీత, మీరు బీయింగ్ దిస్ ఒక స్త్రీగా ఉంటూ కంప్లీట్గా ఒక స్త్రీగా మిమ్మల్ని మీరు అంటే లిటరలీ మీకు కావాల్సినవన్నీ మీరు సమకూర్చుకుంటూ అట్ ద సేమ్ టైం ఒక పురుషులకు ఉన్నన్ని బాధ్యతలు, బహుశా మామూలు పురుషుల కంటే కూడా ఎక్కువ బాధ్యతలు మీరు మోస్తున్నారు. ఆడవాళ్ళుగా మనం కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యి మోస్తాం కూడా. మామూలుగా పర్సనల్గా తీసుకుని వీ డోంట్ జస్ట్ ఏదో డబ్బులు ఇచ్చాము, కిచెన్లో డబ్బులు ఇచ్చారు అయిపోయాయి, దానికి ఒక ఎమోషనల్ కనెక్ట్ చేస్తాను చూసారా. దట్ ఈస్ నాట్ రైట్ అనిపిస్తుంది సమ్టైమ్స్. బట్ దట్స్ వాట్ మేక్స్ యూ హూ యు ఆర్. ఆఫ్ కోర్స్ దట్స్ అవర్ నేచర్, వి కాంట్ హెల్ప్ ఇట్. ఎలా అనిపిస్తుంది? డూ యూ ఎవర్ ఫీల్ లైక్ బ్రేకింగ్ అవే? బికాస్ వెన్ ఐ సీ యూ బయటికి ఎక్కడ కనిపించనివ్వరు, ఏదో ఆడుతూ పాడుతూ ఏంటి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు చీరలు షాపింగ్ చేసుకుంటూ హాయిగా ఉంది ఇక్కడ అనిపిస్తుంది తప్ప మీరు 2 పిల్లల్ని చూసుకుంటున్నారు, పేరెంట్స్ని చూసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చడానికి మీరు అన్నట్టు యూ హ్యావ్ టు రీచ్ యువర్ టార్గెట్స్ ఎవ్రీ మంత్. ఆఫ్ కోర్స్. డస్ ఇట్ హర్ట్ యూ సమ్ టైమ్? నో, ఇట్ యూస్ టు హర్ట్ మీ. నాట్ దట్ అంటే నేను ఇంతమందిని చూసుకోవాలి అన్న విషయంలో ఎప్పుడు హర్ట్ ఫీల్ అవ్వలేదు. బట్ అయ్యో ఆ టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నానే. అండ్ సరే ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ చూసుకోవటమేనా, నేను ఫ్యూచర్ కోసం ఏమీ చేయటం లేదు, నేను ఒక ఫ్యూచర్ బిల్డ్ చేయలేకపోతున్నాను, నేను ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయిపోతే ఏంటి ఈ ఫ్యామిలీ పరిస్థితి అన్న టెన్షన్ ఎప్పుడు ఉండేది. లేదు నాట్ నౌ. నో, ఐఎమ్ కాన్ఫిడెంట్ दैट एवरीथिंग विल बी फाइन, सब कुछ ठीक हो जाएगा. ठीक है అదే కదా. యా, ఆ కాన్ఫిడెన్స్ రావడానికి నేను చాలా దాటుకు రావాల్సి వచ్చింది. నేను ఇండివిజువల్గా ఫస్ట్ ఈ లెవెల్కి రావడానికి మెచ్యూరిటీ లేదు నాకు. అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఒక గాడ్ ఫాదర్ లేరు, నన్ను గైడ్ చేసిన వాళ్ళు లేరు.